స్వర్గ ఆంధ్రప్రదేశ్గా గంజాయి డ్రగ్స్ ఎక్కడ పడితే అక్కడ స్కూల్ పిల్లలకు కూడా అందే విధంగా ఇతను పరిపాలన చేస్తున్నాడు. ఇటువంటి ప్రజల్ని సమూలంగా సర్వనాశనం చేసే ఇటువంటి వ్యక్తుల్ని రాజకీయ క్షేత్రంలో ఉంచితే రాబోయే తరాలకి ప్రమాదం. కొంతమంది మహిళలు విద్య జగనన్న అమ్మఒడి ఓకే, రేపు చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ మంది పిల్లలు ఇస్తామని చెప్పారు. బట్ అతను చేసేది అదే. మళ్ళీ స్కూల్కి వెళ్తే పిల్లలు ఐస్ క్రీమ్ బండోళ్ళకి కావచ్చు, ఇంకొకరికి కావచ్చు, ఇటువంటి డ్రగ్స్ కలుపుకొని వాళ్ళు అమ్ముకోవటానికి వీలుగా రాష్ట్రాన్ని చాక్లెట్లో వాటిల్లో రాష్ట్రాన్ని నిర్వీర్యం చేసి అసలు భవిష్యత్తుని, అంటే ఇటువంటి వ్యక్తి ఇంకొకసారి ఎలక్ట్ అయితే ఒక తరం పనికి రాకుండా పోతారు. పిల్లల్ని డ్రగ్స్కి అలవాటు చేసి పిల్లల్ని ఆరోగ్యంతో ఆడుకుంటూ వాళ్ళు ఎందుకు పనికిరాని వాళ్ళు చేస్తారు చెప్పడానికి టోఫెల్ గీఫెల్ అంటాడు తప్ప వాళ్ళని పనికి రాకుండా ఈ డ్రగ్స్ వాళ్ళని అవుతున్నారు. ఆ డ్రగ్స్ ఛాయలున్న మద్యం తయారు చేసినందువల్ల ఎంతోమంది మగువలు వాళ్ళ మాంగళ్యానికి దూరం అవుతున్నారు. మీరు హాస్పిటల్లో చూస్తే ఈ కిడ్నీలు లివర్లో కొట్టేసిన వాళ్ళ సంఖ్య జగన్మోహన్ రెడ్డి స్పెషల్ మద్యం వచ్చిన తర్వాత ఎన్నో రెట్లు పెరిగిపోయింది. అంటే 20 సంవత్సరాలు కంటిన్యూస్గా ఎక్కువ మోతాదులో మద్యం ఆరోగ్యం అతి తక్కువ కాలంలో ఈ జగనన్న మద్యం తీసుకుంటే జరుగుతుంది. ఎవడైనా సమాజ శ్రేయస్సు కోరుకుంటాడు. ప్రజల రక్త మాంసాలతో ఈ రకంగా డబ్బు సంపాదన కోసం ఆడుకుంటున్న ఇటువంటి వ్యక్తుల్ని దూరంగా ఉంచే ప్రయత్నంలోనే నేను రేపు ఆ ఎలక్షన్ క్యాంపెయిన్లోనే కాదు రాష్ట్రం అంతా కూడా ఈ డ్రగ్ కేసు ఏమైంది అని హూ కిల్డ్ బాబాయ్ లాగా అప్పుడు తేలిపోయింది. ఇప్పుడు హూ కిల్డ్ బాబాయ్, హూ గాట్ డ్రగ్స్ ఇంటూ ఏపీ అనేది ఒక ప్రధాన ప్రశ్నగా ఈ రోజు నుంచి ప్రజలందరూ కూడా ప్రశ్నించాలి. ఆ కేసు ఏమైంది అని చెప్పి సిబిఐని ప్రశ్నించాలి, రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. ఎవడు తీసుకొచ్చాడు, ఎందుకు తీసుకొచ్చాడు, గతంలో ఏమి ఇన్వాయిస్లు వచ్చినాయి, ఎక్కడికి వెళ్ళింది అనేది కంపల్సరీగా ఈ రానున్న ఎన్నికల సమయంలో ఆ నిజ దోషులు ఎవరో కూడా కంపల్సరీగా తెలియవలసిన అవసరం ఉంది.